ఏపీలో గత నెలలో కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. గత 1-2 రోజులుగా వానలు మళ్లీ ఊపందుకున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయంటూ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉత్తర తమిళనాడు దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు మీదుగా బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమల్లో వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. అటు వర్షాలు పడుతుంటే కోస్తాలోని పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. అయితే మంగళవారం నుంచి రాయలసీమ కోస్తాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బుధవారం కూడా కోస్తా రాయలసీమల్లో వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. శుక్రవారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తూనే ఉంటాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వాతావరణ పరిస్థితి పరిశీలిస్తే మాత్రం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. పగటి వేళలో ఉష్ణోగ్రత నమోదవుతూ రాత్రి వేళలో చిరుజల్లులతో మొదలై భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిన నేపథ్యంలో రానున్న మరో 3 రోజుల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిన్న అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాలతో పాటు కడప జిల్లాలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. అదేవిధంగా అనంతపురం సరిహద్దున ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఆదోనిలో ఒకే రోజులోనే 82.9% వర్షపాతం నమోదైంది. అయితే ఒక నెలలో నమోదు కావాల్సిన వర్షపాతం కేవలం ఒక్క రోజులోనే నమోదైంది. ఆదోనిలో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రభుత్వ కార్యాలయాలు లో వర్షం నీరు చేరడంతో పాటు ఇటు రైతు బజారు, లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో పాటు ప్రధాన రహదారులన్నీ జలమయంగా కనిపిస్తున్నాయి. ఆదోని చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 82.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఈ తెల్లవారుజాము నుంచి 7:30-8 గంటల వరకు కురిసిన భారీ వర్షాలతో మొత్తం పట్టణం అంతా తడిసి ముద్దయిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులలో కూడా భారీ దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను, వర్షాలు కురిసే ప్రాంతాలలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉంటూ తమ ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రిని, అవి ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి వస్తువులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలని కూడా ఆయా జిల్లా కలెక్టర్లు, ఎంఆర్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మాత్రం గత నెలతో పోలిస్తే ఈ నెలలో కురుస్తున్న వర్షాలు కొంత వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.